ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శారదా, ఏంటండి? శారదా, మీరు కూడా వనభోజనాలకి రావడం, మనం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నువ్వు, నేను, మన గగను ఇలాగే వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ గతం గురించి ఎందుకులేండి. అంటే అప్పట్లాగే మళ్ళీ నీతో కలిసి భోంచేయాలనుంది శారదా. భోజనం చెయ్యాలనుందా? ఎలా చేస్తారు? చాటుమాటుగా చూసి ఇలా టెంట్ వెనక్కొచ్చి భోంచేస్తారా? అలా భోజనం చేయటానికి ఒప్పుకొని నా కొడుకు దృష్టిలో నేను తగ్గాలా? అసలిలా అడగడానికి మీకు సిగ్గుందా? అది కాదు శారదా. ఏది కాదు? చాటుమాటుగా భోంచేయాల్సిన అవసరం నాకే ఉంది. అయినా ఆ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ళు నా భార్య పిల్లలకు చేసిన అన్యాయం చాలు, ఇక చెయ్యలేను, వెళ్ళి వాళ్లతో కలిసి భోంచేసి వస్తాను అని ధైర్యంగా చెప్పగలరా? ఏదైనా అడిగే ముందు, ఆశపడే ముందు కొంచెం కూడా ఆలోచించరా? పెద్దింట్లో సర్వసుఖాలు అనుభవించవచ్చని మమ్మల్ని ఎలాగూ రోడ్డు మీద వదిలేసి వెళ్లారు కదా, సుఖపడుతున్నారు కదా, ఆ ఫ్యామిలీతో ఆనందంగా ఉన్నారు కదా. అంతకు మించి ఏమీ ఆలోచించకండి. ఇంతకు మించి మిమ్మల్ని అసహించుకునేలా అస్సలు చేయకండి. ఎంత చెప్పినా నీ బుద్ధి మారదా? మనిషికొక మాట, గుడ్డుకొక దెబ్బ అంటారు. ఆ మాటే నీకు వర్తించదు. ఎందుకంటే నువ్వు మనిషివి కాదు కాబట్టి. సిగ్గు, శరం, చీవు, నెత్తురు లేదు కాబట్టి. అవునులే, విలాసాలకు అలవాటు పడిపోయి అలాంటివి ఉంటాయన్న విషయం ఎప్పుడు మర్చిపోయావు నువ్వు. నేను చెప్పే ఏంటి, మా అమ్మకి దగ్గర కావాలని ట్రై చేస్తున్నావా? నేను నిన్ను తండ్రిగా ఎలాగో ఎప్పుడు చూడలేదు, చూడను కూడా. శత్రువుగా చూసే అవకాశం రప్పించుకో మిస్టర్ కృష్ణ ప్రసాద్. మా అమ్మకు 5వ తనం ఉన్నా పోయినా పర్వాలేదు అన్న ఆలోచన తెప్పించుకో. మైండ్ ఇట్. చూసావా పిన్ని, మనం ఇంత ఫ్యామిలీతో వస్తే వాళ్ళు లింగులిట్టమంటూ ముగ్గురే వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీయే లింగు ఫ్యామిలీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అంతే కదా. పోనీ వచ్చిన వాళ్ళు ఆనందంగా అయినా ఉన్నారా అంటే అదీ లేదు, డల్గా ఉన్నారు. నీ కూతురుతో ముద్దులు హగ్గులు సైడ్న లాగించేస్తున్నాడే. చెప్పినా నీకు అది అర్థం కావడం లేదు. నిన్ను నమ్మించడానికి మాత్రం నీ ముందు ముద్ద పప్పలో డల్గా నటిస్తున్నాడు. ఏం చేస్తాం? ఏంటి పిన్ని, ఏం మాట్లాడో? అవే అంటే మైండ్ వాయిస్ వేసుకున్నానమ్మాయి. అది బయటకు చెప్పినా నువ్వు నమ్మువు. నువ్వు చెప్పాలనుకుంటున్నదేదో చెప్పు. వాళ్ళు డల్గా ఉన్నారు కదా. అవునవును, చాలా డల్గా ఉన్నారు. వాళ్ళని ఉడికించడానికి నేను మన శిబిరంలో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తా. ఎలా?
అందరితో డాన్స్ చేయిస్తాను. అమ్మాయి అంటే గొర్రెని బలిచ్చే ముందు అమ్మోరు ముందు అందరూ డాన్సులు వేస్తూ ఉంటారు. అలాగే నువ్వు భూమిని బలిచ్చే ముందు అందరితో డాన్సులు వేయిస్తాను అంటావు. ఒక విధంగా అలాగే అనుకో. మరెందుకింకా ఆలస్యం? కానీ మాయ వెళ్ళు వెళ్ళు. బావా, ఏంటపూర్వ? నువ్వలా కూర్చోవడం వల్లనేమో అందరూ డల్గా కనిపిస్తున్నారు. మీరు డల్గా కనిపిస్తే నాకందరూ డల్గానే కనిపిస్తారు. ఆడి పాడడానికే కదా మనం ఇక్కడికి వచ్చాం. పిల్లలతో డాన్సులు వేద్దామా? సూపర్ ఐడియా అత్తయ్య. కాకపోతే ఇక్కడ మేము అందరం పిల్లలమే. పిల్లలు డాన్స్ చేస్తుంటే మీరు చూడడం కాదు, మీరే పిల్లలైపోయి డాన్స్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ ని నేను. బాగుంది 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 బాగుంది. సూపర్ సూపర్. సరే కానివ్వరా. ఓకే, అందరూ లేవండి లేవండి లేవండి. మొట్టమొదటగా మనందరికంటే పెద్దవారు, పెళ్లి విషయంలో బహు చిన్నవారైన కుమారి గోరింటాకు పిన్ని గారి నృత్య ప్రదర్శనను ఇప్పుడు మీరు తిలకించబోతున్నారు. అయ్యో బాబోయ్, నా పేరే నేనే వెళ్తాను. నాకు డాన్స్ అంటే భలే ఇష్టం. ನಿಂಗೆ ಹತ್ತಂಟು ಆಸೆ ಪಿಂಡಿ సారిగమప మీ లక్ష్యం ఛేదించే దారి చూపింది సారిగమప. నింగే హత్తంటూ ఆసే రేపింది సారిగమప. మీ లక్ష్యం ఛేదించే దారి చూపింది సారిగమప. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. వావ్ 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 వావ్. మనందరం ఊహించనంతగా, ఊహకి ఏమాత్రం అందనంతగా మొదటి పర్ఫార్మెన్స్ ని అద్భుతంగా చేసి స్టార్టింగ్ బూస్ట్ అప్ ఇచ్చిన గోరింటాకు పిన్ని గారికి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఇప్పుడు మన ఇంటి పెద్దలు, మనల్ని ప్రేమించువారు, మనల్ని భయపెట్టేవారైన శ్రీ శ్రీ శరత్చంద్ర గారు, వారి శ్రీమతి అయిన అపూర్వ గారి నృత్యాన్ని వీక్షించబోతున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.